హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఇది కస్టమర్స్ కోసం వీడియో అయితే తీస్తున్నానండి. ఇవి రెడీమేడ్‌గా ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ అయితే మగ్గం వర్క్ వేసినవి దొరుకుతున్నాయి గదా! అవైతే కొంచెం తక్కువ కాస్ట్ పడతదని జెప్పి ఆ పీసెస్ అయితే తెచ్చుకుంటున్నారు. అవి ఇప్పుడు సైజ్ అనేది చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి అడ్జస్ట్ చేయడం చాలా కష్టమండి. కింది పక్క అంటే మనం చిన్న చిన్న బూటీస్ వచ్చినప్పుడు ఆ బూటీస్ కట్ జేసి స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. కానీ హ్యాండ్స్‌కు హెవీ వర్కు వచ్చిందనమాట. ఇప్పుడు మనకి 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్‌ట్రా తీసుకుంటాం గదా! ఆ క్లాత్ మొత్తానికి గూడా మొత్తము బీడ్స్ వర్కే వచ్చింది. అవి ఒక్కటి కట్ జేసినా గూడా మొత్తము ఊడిపోతదనమాట మగ్గం వర్కు. అది చెప్పినా గూడా వాళ్ళకైతే అర్థం గావట్లేదు. అదైతే స్టిచ్చింగ్ నీడిల్ తోటి చేయాల్సుంటదండి. ఇవి అమౌంట్ అనేది చూసి తీసుకోవాల్సొస్తుంది. అలాగే ఇది మొత్తము మగ్గం వర్కు ఆల్రెడీ ఉన్న వర్కే గదా! స్టిచ్చింగ్ చేయడం నార్మల్‌గానే ఉంటుంది అని చాలామంది అనుకుంటా ఉంటారు. ఇది మొత్తం ఎమ్మింగ్ నీడిల్ తోటి వర్క్ అయితే చేయాల్సుంటుందండి. స్టిచ్చింగ్ అయితే చాలా ఇబ్బందయితే అయితుంది. హ్యాండ్స్‌కైతే నేను 2 హ్యాండ్స్‌కి ఇలా నీడిల్ తోటే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాననమాట. నీడిల్ తోటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం పూసలనేవి నీడిల్ లోపలికొచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బందయితే అయితుంది. డోరీస్ కూడా మనం నీడిల్ తోటే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది గదా! ఇదైతే వర్కు హెవీగా టైం అయితే తీసుకుంటుందండి. అమౌంటు తక్కువ పడుతుందని తెచ్చుకున్నప్పుడు అలాగే టైలరింగ్ చేసే వాళ్ళ కష్టాన్ని గూడా కొంచెం అర్థం చేసుకోవాలండి. మొత్తము నేనైతే నీడిల్ తోటే స్టిచ్చింగ్ అయితే చేశాను. మళ్ళీ ఇవి బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ ఇచ్చేసి ఈవినింగే ఇవ్వండి అనడము, మళ్ళీ ఈవినింగ్ ఇచ్చేసి మార్నింగ్ వరకు ఇవ్వండి అనడము, అలా తీసుకొచ్చే ఇస్తున్నారండి. అలా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చినా గూడా ఇక్కడ నీడిల్ చూడండి అస్సలు పూసలకి తట్టుకొని రావడం అయితే చాలా ఇబ్బందయితుంది. ఇంకొంతమందయితే ఏముంది నార్మల్‌గా వర్కొచ్చింది గదా! నార్మల్ స్టిచ్చింగే 1 అవర్‌లో బ్లౌజు స్టిచ్చింగ్ జేయొచ్చు. మీరేమో కాస్ట్ హెవీగా అంటున్నారు. వర్క్ అదే వస్తుంది గదా! అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకనే ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. ఎంత కష్టంగా ఉంటుంది అని. ఇదైతే ఇంకా నేను ఫాస్ట్‌గా పెట్టాననమాట. ఫాస్ట్‌గా పెట్టినా గూడా మనకి టైం అయితే చానా పడుతుంది. 1 అవర్‌లో బ్లౌజ్ అయిపోతుంది అని చెప్పడము అంటే నేర్చుకునే వాళ్ళకి 1 అవర్‌లో అయిపోతుంది. నేర్చుకోవచ్చు. టైలరింగ్ నేర్చుకుంటే బెటర్‌గా ఉంటుంది అని చాలామందైతే మోటివేషన్ కోసం వీడియోస్ అయితే చేయడమే తప్ప 1 అవర్‌లో అస్సలు కటింగు, స్టిచ్చింగు, ఎమ్మింగు అదంతా చూసుకుంటే 1 అవర్‌లో బ్లౌజ్ ఎవ్వరు కుట్టరండి. అస్సలు అవ్వదు. ఓన్లీ మిషన్ మీద 1 అవర్‌లో బ్లౌజ్ అయిపోతుంది అని చూపించినంత మాత్రాన 1 అవర్‌లో బ్లౌజ్ అయితే అవ్వదు. కటింగ్ చేసుకోవడము, దానికి సంబంధించిన లైనింగు, ఫాల్ అవన్నీ వెతుక్కోవడము, కటింగు, స్టిచ్చింగు, ఎమ్మింగు అదంతా చూసుకుంటే 2 అవర్స్‌కి ఎక్కువనే పడుతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా